ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ నూతనమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 30:9 ప్రకారంగా నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది దేవుని ఎరగని వారు ధనవంతులుగా, ఆశీర్వాదవంతులుగా, ఉన్నతమైన వారుగా, మంచి కోటేశ్వరులుగా ఉంటారు. కానీ వారి యొక్క వర్ధిల్లడం, వారి యొక్క అభివృద్ధి కొన్నిసార్లు వారికి కీడు జరిగిద్ది. ఆస్తి తగాదాలో, వాటాల కాడో, లేకపోతే కొన్నిసార్లు కొన్ని కోట్ల రూపాయలు ఉన్న పిల్లలు పట్టించుకోలేని స్థితితో, అనేకమైనటువంటి ఈ వర్ధిల్లడం వల్లే, ఆశీర్వదించబడడం వల్లే అనేక పెను ప్రమాదాలు, సమస్యలు రావడానికి కారణం ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి వర్ధిల్లాడు అంటే అతనికి మేలు కలిగిద్ది. కీడు సంభవించదు, నష్టము జరగదు. అతని డెవలప్మెంట్, అతని అభివృద్ధి అతనికి నష్టాన్ని తీసుకురాదు అనే మాట పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. అందుకే కదా తండ్రి అయినటువంటి దేవుడు యోబు యొక్క కుటుంబానికి వర్ధిల్లినప్పుడు కంచి వేశాడు, మేలే కలిగించాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో నువ్వు వర్ధిల్లుతావు. రెండోది, అది కీడుకు కాదు, నష్టానికి కాదు. ఈ ఉద్యోగం ఎందుకు వచ్చింది, ఈ వివాహం ఎందుకైంది, ఈ యొక్క వ్యాపారం ఎందుకు వచ్చింది, దీనివల్ల నాకు ఎందుకు ఏమైనా కీడు జరిగిద్దా, ఈ అపోహలు, అభద్రతా భావాలు, భయాల్లోంచి దేవుడు తీసుకొచ్చి నీకు ఇచ్చింది మేలుకే కానీ, వర్ధిల్లడానికే కానీ, కీడుకు కాదు. కాబట్టి నీకు మేలు కలిగినట్లుగా నిన్ను వర్ధిల్లు చేయు దేవుని యందు నమ్మికుంచి వర్ధిల్లుతూ మేలులు అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. అయా, రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. ప్రభా, ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నైనా మాకు మేలు కలుగునట్లుగా మమ్మల్ని వర్ధిల్ల చేస్తానని చెప్పారు. అనేక మందికి కీడుల్లో ఉన్నారేమో, వర్ధిల్లలేని స్థితిలో ఉన్నారేమో, వారి జీవితంలో మేలుల కోసం ఎదురు చూస్తున్నారేమో, అభివృద్ధి, వర్ధిల్ల చేయాలి మా కుటుంబాలను ఎదురు చూస్తున్నారేమో. ఎవరితో ఈ వాక్యం ద్వారా మాట్లాడారో వారికి మేలు దయచేసి, వారి కుటుంబాలను వర్ధిల్ల చేసి, వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఇంకే అవసరత కలిగి ఉన్నారు, బలహీనతలు కలిగి ఉన్నారు, భయాలు కలిగి ఉన్నారు, అభద్రతా భావాన్ని ప్రభా కలిగి ఉన్నారు, నైనా నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నారు. వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని బలపరచండి, ధైర్యపరచండి. మీ శక్తి చేత వారిని నడిపించమని ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాం. అయ్యా, వివాహ దినాలు, పుట్టినరోజులు, వాతావరణ పరిస్థితులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, ఈరోజు యొక్క పనిపాటల్లో, పరిచర్యలో, నేను ఆరాధనలో మీరే తోడుగుండి మీ కృపలో మమ్మల్ని కాచి నడిపించమని ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.